మహిమోన్నతుడా, మహిమాస్తులు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పావన నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మరొకసారి నీ యొక్క నాయన పాదములు ఎదుగు శ్రీ ఎదుకోవడానికి ఇచ్చిన మా తండ్రి, నీ గల నామములకు వందనములు, స్తోత్రములు నాయన. దీవించండి, ఆశీర్వదించండి. పాడే పాటల ద్వారా, సన్నిధి గ్రామం ద్వారా, వాక్యం ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రములు నాయన. ఎవరైనా మమ్మల్ని ఒరుగుపరిచి మీరు గౌరవడండి దేవ. అలాగే ఇతర వచ్చిన బిడ్డలు దీవించి ఆయన తోడుకోమని శిలువనాథని ఏసై పుణ్యం వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 5వ పాట. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము శుభకరమతితో, స్తోత్రము చేయుము శుభకరమతితో. దాత్రికి గడు విడుదయ తండ్రికి, స్తోత్రము చేయుము సృష్టికర్తకు. పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమై ఆపద వేళల కడ్డము వెంటక, ఆపద బ్రోకులు అవి కై చేయక, నీపై సత్కృప చూపెడు తండ్రికి, స్తోత్రం చేయుము సృష్టికర్తకు. యేసు ప్రభువుతో నెగిరి పోవవు, వాసులు సిద్ధపడు నిమిత్తమై. ఈ సమయంబున ఎంతయు ఆత్మను పోసి ఉద్రేకము పొడవించు తండ్రికి, స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము శుభకరమతితో, స్తోత్రము చేయుము శుభకరమతితో. దాత్రికి గడు విడుదయ గల తండ్రికి, స్తోత్రము చేయుము సృష్టికర్తకు. సిరుధ్యాన కీర్తన నుండి 117వ పాట. గాయాలతో వేలాడేను సిలువలో కల్వరిపై దేవుని కుమారుడు, ఇదిగో మన రక్షకుడేసు ప్రభువు. తన దేహమంతా గాయాలు ఆయే చూడు, గాయాలతో వేలాడెను సిలువలో కల్వరిపై ప్రభువే. ప్రేమించి దీవించిన మన ప్రభుని నిందించిన కొరడాలతో హింసించినను, ప్రేమించి దీవించిన మన ప్రభుని నిందించిన కొరడాలతో హింసించినను.
కీర్తన నుండి 113వ పాట. సన్నుతింతుమో ప్రభు. సన్నుతింతుమో ప్రభు సదమల మగో భక్తితో. సన్నుతింతుమో ప్రభు సదమల మగో భక్తితో. కన్న తండ్రి కావుమా కలుషమునెడ బాపుమా. సన్నుతింతుమో ప్రభు సదమల మగో భక్తితో. నీతి సూర్య తేజమా జ్యోతిరాజమా. నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా. పాతక జనరక్షక పతిత పావన నాయక. సన్నుతింతుమో ప్రభు సదమల మగో భక్తితో. మానవ సంరక్షక దీన నిజయ పోషక. మానవ సంరక్షక దీన నిజయ పోషక. దేవ మానవనందన దివ్య సుగుణ మందన. సన్నుతింతుమో ప్రభు సదమల మగో భక్తితో. ప్రేమ తత్వ బోధక క్షేమదాత వీరేగా. ప్రేమ తత్వ బోధక క్షేమదాత వీరేగా. కామిత ఫలదాయక స్వామి యేసు నాయక. సన్నుతింతుమో ప్రభు సదమల మగో భక్తితో. పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభు. పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభు. నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించెదన్. సన్నుతింతుమో ప్రభు సదమల మగో భక్తితో. సన్నుతింతుమో ప్రభు సదమల మగో భక్తితో. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని వాక్యం చదువుకుందామని ఈ దినము కొరకు ఏర్పరిచిన పాఠ్యభాగము లూకా సువార్త 22వ అధ్యాయం 31 నుంచి 34 వచనం వరకు. పేతురు మీదికి రానున్న అపాయము. చదువు త్వరగా. లోకస్వార్త 22వ అధ్యాయం 31 నుంచి 34 వచ్చును. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరుగోనని ముమ్మారు చెప్పే వరకు నేను కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. దేవుడి చిన్న పరిశుద్ధ దీవించి ఆశించు. మోకరించి ఆయన ముందర బ్రోకెదము. ఆయన మాటలు గైకొని నయ్యవి మనకెంతో
ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. దైవలక్షణులు. పరిశుద్ధత. పరిశుద్ధుడైన పరిశుద్ధుడా, దైవాత్మైన పరిశుద్ధుడా, జీవాత్మైన పరిశుద్ధుడా, మోక్ష పౌరమైన పరిశుద్ధుడా, ఓ పరిశుద్ధమైన దేవా, నీవు కేవలము పరిశుద్ధుడా వైనందుకు స్తోత్రములు. నీ పరిశుద్ధతను గూర్చి నీవు మాకు ఎంత బయలుపరిచినావో అంత మాకు తెలుసు కానీ ఎక్కువ తెలియదు. తెలిసినదంతయు మహా పరిశుద్ధమైనది గనుక నీకు స్తోత్రములు. అగ్ని నాలుకలుగా ప్రత్యక్షమగు దేవ, అగ్ని నాలుకలుగా పరిశుద్ధమైనవై ఉండగా నీవెంత కాంతి గలవాడువో మేమేమి చెప్పగలము. నిత్యము ప్రకాశించే ఆత్మవైన ఓ దేవ, నీవు మా హృదయములోనికి వచ్చుటకు ఏమాత్రము సందేహించు. నీవు పరిశుద్ధుడు అని చెప్పి పాపులమైన మాలో నివసించుటకు అసహించు కొనవు. నీది ఎంత గొప్ప పరిశుద్ధత, నీది ఎంత అరమర లేకుండే ఉండే పరిశుద్ధత. పరిశుద్ధుడా, నీకు పరిశుద్ధమైన వందనములు. తండ్రి యొద్ద నుండి కుమారుని యొద్ద నుండి వచ్చిన ఓ పరిశుద్ధాత్మ దేవా, ఇదివరకున్న నా హృదయమనే వస్తువు నేటికి కొంత మెరుగైన వస్తువుగా మార్చిన ఓ దేవా, ఇక మీదట ఈ వస్తువునకెంత మెరుగు పెట్టుదువో ఎవరు ఎరుగగలరు. మేము మహిమలోనికి వచ్చిన తర్వాత మమ్మను ఎంత చక్కని వస్తువుగా మార్చుదువో మేము గ్రహించలేము. నీ వల్ల మార్చబడిన హృదయములే పరిశుద్ధములై ఉంటే నీవెంత పరిశుద్ధుడువో ఎవరెరగదురు. ఓ పరిశుద్ధ దేవ, నీ కార్యములు పరిశుద్ధమైనవి. నీ మార్పు అద్భుతము. నీ వెలిగింపు నూతనమైన సృష్టి అయి ఉన్నది. పరిశుద్ధుడా, నీకు పరిశుద్ధమైన స్తోత్రములు. ఓ పరిశుద్ధాత్మ దేవ, సృష్టి కాలముందే సృష్టి అంతటి మీద రెక్కలు చాచి కాపాడుచున్న ఓ దైవాత్మ కడవరి రోజులలో ప్రభువైన యేసు రమ్ము అని సంగములు చేయు ప్రార్థనకు సహాయం చేయుచున్న తండ్రి, నీకు స్తోత్రములు. ఆమేన్. సర్వాంబోలో నీవు సర్వామై యోనావు. సైతం ఎదిరించుకుంటాను. ఓ త్రియేక దేవుడైన తండ్రి, సాతాను ఎదిరించాలని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించున్నాం. మా ఎదురుపుల వలన సైతానుకు వేదన నిస్సత్వ కలిగించుము. మా ఎదురుపుల వలన నీకు మహిమ, సంఘములకు జయము కలిగించుము. దయగల తండ్రి, శరశక్తి గల తండ్రి, మేము సాతాను ఎదిరించుటకు నీ శరశక్తుల నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుని మీద మీకు అధికారం ఇచ్చినాన్ని లూకా 10వ అధ్యాయంలో వ్రాయించినాం. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొంచున్నాం. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామములో సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామములో సర్వలోకమును ఆదరించు ఆయత్తపరుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో త్రియేక దేవుని నామములో గాలి లోకములో బంధకములో ఉన్న ఓ సాతాను అంచెల్లారా, దురాత్మలారా, దురాత్మల సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్మలను గద్దించున్నాం గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా
ఆలకించమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించుచున్నాను. తండ్రి, మేము ఒక భూతమును ఎదిరించినప్పుడు వాడి సైన్యమంతటిని ఎదిరించినట్లే మా ఎదిరింపులు వాడి సైన్యమంతటికి చెందును. అతని సైన్యమంతటిని ఎదిరించి గెలుచుటకు నీ సైన్యమును, పరలోకపు దూతలను, భక్తులను, విశ్వాసులను మాకు సహాయముగా దయచేయము. నీవే మా పక్షముగా సైతాన్తో యుద్ధం చేయమని వేడుకొంచున్నాము. ఓ సైతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము. మా పరిచయ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు, రాతలో పడిన శిక్షలు పైబడి నీకు, భూతాలకు కలిగిన దుర్గతి కలిగిన నీకు, విజ్ఞప్తి పత్రిక మాట తలంపి నీకు, కర్మగతో యుద్ధం కడల నీకు, కడతడి గొయ్యే మొట్టికాయ నీకు, అగ్నిగుణం అంత పోవేవో సాతానా జగత సుమి నీ చిక్కేను నిన్ను చితుగా గొట్టు ఘనసూత్రాలు మాకు నిన్ను చితుగా గొట్టు ఘనసూత్రాలు మాకు మా తండ్రి నేర్పించి మము సిద్ధపరచెను. సమర్పణ ప్రార్థన చెప్పుకున్నాడు. పాప పరిహారము, వ్యాధి నివారణ, ఇబ్బంది నివారణ, ఇంకను కావలసినవన్నీ మోక్ష భాగ్యము దయచేయనివన్నీ మరియు నీ వాక్యములో రాయించిన వాగ్దానములన్నీ నమ్ముటకై కూలుకున్నాను. ముఖ్యంగా యోహాను 14:14లో ఉన్న వాగ్దానము, మార్కు 11:24లో ఉన్న సలహాను నమ్ముటకు కూలుకున్నాను. పరిశుద్ధాత్మ దేవ, నేను పరిశుద్ధుడినై ఉన్నట్లు నీవును పరిశుద్ధుడివై ఉండుమని సెలవిచ్చిన దేవ, నీకనేక స్తోత్రములు. ప్రతి పాపము నుండి నన్ను దూరపరచుము, శోధనలోనికి నన్ను రానీయకుము. నాకు తెలిసిన ప్రతి పాపము నుండి తప్పుకొనుటకు కూలుకున్నాను. నిన్ను మరచి ఉండుట, నీ మీద విసుకొనుట, నీ ఎడల కృతజ్ఞత లేకునుట, ఆరాధనకు వెళ్ళుటలో నిర్లక్ష్యము కలిగి ఉండుట, పెద్దల ఎడల అమర్యాదగా నడచుట, కొట్టుట, స్త్రీ పురుషుల ఎడల దుర్వాంఛ కలిగి ఉండుట, ఒకరిది ఆశించుట, అపహరించినది తిరిగి ఇవ్వకుండుట, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని, ఒకరిని గురించి ఇతరులకు చెప్పి అల్లరి చేసి పేరు చెడగొట్టుట, అబద్ధములాడుట, తగని రీతిగా కోపపడుట, ఒకరిని ద్వేషించుట, తిట్టుట, కుట్రాలోచనలు చేయుట, ఊరు పేరు లేని రాతలు రాయుట, ఇతరుల పాపములలో పాలివారగుట, ఇట్టి పాపములు చేయకుండుటకు కూరుకున్నాను. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయాగముగా నీచెదవా, సజీవయాగముగా నీచెదవా, నీచెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. రాఘవ ప్రార్థన చెప్పుకుందాం. దయగల
యేసు ప్రభువా, నీవు మా సన్నిధి కూటములోనికి వచ్చి రాకడ వర్తమానములు ఇచ్చుచున్నందుకు వందనములు. మాకు తెలియచేయుచున్న రాకడ వర్తమానములు లోకములోనున్న ప్రతి వారికి తెలియచేయము. మాకు వర్తమానము తెలియజేసినప్పుడు ఎలాగూ వ్రాసుకొనుచున్నామో అలాగే వారికి తెలియజేసి వ్రాసుకున్నట్లు చేయము. మాకు ప్రతిదినము తెలియచేయుచున్నట్లు నమ్మినను నమ్మకపోయినను వారికి కూడా తెలియచేయము. నీ మాటలు నమ్మినను నమ్మకపోయినను నీవు వెళ్ళి చెప్పుము అని యెహెజ్కేలు ప్రవక్తతో చెప్పినావు కదా. యెహెజ్కేలు 2:4 మా పత్రికలలో మేము చెప్పుచున్నాము గాని అది చాలదు. మేము స్వయముగా చెప్పినను చాలదు, నీవు చెప్పినా సరిపోవును. వారి హృదయమునకు జ్ఞానమునకు అందును, అధమపక్షము వారి జ్ఞానమునకైనను అందునట్లు చెప్పుదవని నిన్ను వందించుచున్నాము. మాకు పట్టుదల లేదనియు నీవు రుజువు జవాబు చెప్పు వరకు మేము కనిపెట్టలేదనియు నీవు దర్శనంలో చెప్పినావు. ఆ మాట నిజము. మేము పట్టుదల ఓపికతో కనిపెట్టు శక్తి దయచేయుమను. నీకు లెక్కకు మించిన వందనములు. ఆమేన్. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. ఈ పనులు మూడు చేయువారే పరలోక వాస్తవ్యులగుట. యేసు ప్రభువు వాచుచున్న ఇదిగో వినరండి. పూర్వదోషకారులు చంపిరి బ్రతికే దొడ్డవరుడై వాచునండి. యేసు ప్రభువు వాచుచున్న ఇదిగో వినరండి. ప్రకటన మనసు చెప్తున్నాను. ప్రకటన 18:20 దూతలు చెప్పినది, పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. ప్రకటన 19:1-7 పరలోకంలోని జయ శబ్దము, ప్రభువును స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లును. ఆయన తీర్పులు సత్యములో న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనేది. ఆ పట్టణ పొగ వికారములు పైకి లేచుచున్నది. అప్పుడు 24 పెద్దలను 4 జీవులను సాగిపడి ఆమె ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనులకు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడవారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. సంగమందాయు వృద్ధి చెందాదా, తండ్రి బోధు పుత్రుడోందు, ఆత్మ బోధు నిత్య కీర్తి
చదువుకున్నాం. ఈ దినం కొరకు ప్రాచీన లూకాసు సువార్త 22వ అధ్యాయము 30వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహిమోన్నతుడా, మహిమాసురుడు, మా ప్రియలో తండ్రి, నీ పరిశుద్ధ పావన నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ఆయన. మరి ఒకసారి నీ శివుడు ఎదుకు ఆయన నీ పాదము ఎదుకున్న రాణించిన మా తండ్రి, నీ గణనామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ఆయన. మరి ఒకసారి నీ శిలువ శ్రమను జాలించుచుండగా మీరే మాకు సహాయం చేసి మయవుతున్నాను. మరుపుడైన మరుగు వచ్చిన యేసయ్య పుణ్యనామమున వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. శిలువనాథుడైన క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమను జాలించుటకు వచ్చిన ప్రియ విశ్వాసులారా, ఆయన శిలువ శ్రమను జాలించడం ద్వారా రావలసిన ధన్యత, దీవెన, పరమతను మనలో కలుగునిచ్చునుగాక. ఆమేన్. ఎవరు నా శత్రువుని ఎదిరించి గెలిచిరి, ఎవరు నా సుఖము నిగురాగొట్టి, ఎవరు నా హృదయంబు మోచను నీచితేదా, నీచి మనసు చిముకుమనుగా కంబుమా నాకెంత దేవుని ప్రియ శ్వాసలారా, ఇది మనకు ఏర్పరిచిన పాఠ్యభాగము పేతురు మీదకి రానున్న అపాయము. పేతురు మీదకు రానున్న అపాయం. ఇక్కడ చదవబడిన వాక్య గ్రంథంలో 31వ వచనములో ప్రభు అన్నారు, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి. అంటే ఎవరు సాతాను వశంలో వెళ్తారో వారు గూర్చి ప్రభువుకు మాట్లాడుతున్నారు. పేతురు సాతాను వశంలోకి వెళ్ళుట ప్రభు వెలిగిన వాడే అని ఇలా చెప్తున్నాడు. ఇదిగో సాతాను మిమ్మల్ని వశపరుచుకుని మిమ్మల్ని జల్లిడి వేస్తాడు. అంటే మీలోని భక్తినంతను ఏమేం చేస్తాడా దిగజల్లించి వేసేవాడై. కనుక మీ శ్వాసలారా, పేతురు మీదకు రానున్న అపాయము ముందుగా ఇక్కడ ప్రవచించడా చూస్తున్నాం. గతంలో కూడా నిన్న కూడా చూసాం. ఆయన కూడా జరగబోయేదాన్ని ప్రవచించాడు. ఏంటి? ఇదిగో ఈ దినము నా నిమిత్తం మీరు అభ్యంతరపడదు. కనుక ప్రియ శ్వాస కనుక పేతురు అపవాది చేత శోధించబడును, అపవాది వశములకు ఎరువునని చెప్పుడును గురించి యేసు ప్రభువు వారు ముందుగానే ప్రవచించినట్టు కనబడుతుంది. అలాగే బైబిల్ గ్రంథంలో మరికొందరిని సాతాను వశపరుచుకుంటారు. ఎవరంటే లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే 8:2 చూస్తే చాలు. 7 దెయ్యములను వదిలిపోయిన మగ్దలేని మరియా. ఈ మగ్దలేని మరియా ఎంతమంది అపవాది చేత ఎన్ని దురాత్మల చేత బాధించబడుతుందట? 7 దెయ్యముల చేత. అలాగే ఈ మగ్దలేని వారిని దేవుడు అపవిత్రాత్మ నుండి విడిపించాడు. అండి
ఈ మత్తలేని మరి అపవిత్రాత్మ అంటే దురాత్మ చేత అలాంటి సాతాన వశంలో కూడా చూస్తున్నాం. అలాగే అదే అధ్యాయం 26 వచనంలో చూస్తే గెరాసీనీయుల మనుషులు వచ్చాయి. 26 చాలా అక్కడ గెరాసీనీయుల మనుషులు ఆ వ్యక్తి కూడా ఎన్ని అపవిత్రాత్మతో బంధించబడ్డాడు? ఇంచుమించు 2000 అపవిత్రాత్మ చేత బంధించబడినట్టు కనబడుతుంది. గెరాసీనీయులు ఈ దేశము, ఈ గెరాసీనీయుల ప్రాంతం అంట గలిలయ సముద్రమునకు ఆగ్నేయమున, గలిలయ సముద్రమునకు ఆగ్నేయం కలదు. అలాగే ఈ గెరాసీనీయుల రాజధాని పేరే గెదారనే ఇది దెకపోలి పట్టణములని పిలువబడిన 10 పట్టణములో ఒకటి. ఈ గెరాసీనీయుల ప్రాంతం అంటే దెకపోలి అని పిలువబడే పట్టణముల 10 పట్టణములో ఒక పట్టణమై ఉంది. దెకపోలి అంటే 10 పట్టణముల సముదాయము. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉంది. ఎన్ని దేశం సముదాయము? 32 దేశాల సముదాయం. ఇది దెకపోలి అంటే 10 పట్టణముల సముదాయం. ఈ 10 పట్టణాల్లో ఈ గెరాసీనీయులు కూడా ఉన్నదంట. కనుక ఈ 10 పట్టణములలో జీవించు వారు అత్యధికముగా అన్యజనులు. 10 పట్టణంలో జీవించే వారు ఎవరంట? అత్యధికంగా అన్యజనులు ఈ 10 పట్టణాల్లో ఉంటారు. అది దెకపోలియా. ఈ దెకపోలి గురించి కూడా యేసుప్రభువు మరొక మాట ఎక్కడో చెప్పినట్టు బైబిల్ గ్రంథంలో ఉన్నది. కనుక వీరు ఎక్కువగా అన్యజనులు కనుక వీరు ఎక్కువగా వీరి పోషణ వీరి వృత్తి అంటే పందుల పెంపకము. కనుక ఈ పంది అనేది అపవిత్రమైనది జంతువుగా బైబిల్ గ్రంథం సూచిస్తుంది. కనుక యూదులు వీటిని పెంచేవారు కాదు. కనుక ఈ గెరాసీనీయులో పడిసేవాడు ఎంతమందో అపవిత్రాత్మతో బంధించుకున్నాడు అండి? 2000 అపవిత్రాత్మతో. వీరిని కూడా యేసు ప్రభు స్వస్థపరిచిన వాడై ఉన్నాడు. కనుక అందుకే చూడండి, లూకాసు వార్త 11:26లో అంటున్నాడు. 11:26లో తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత మనిషిని కడపడి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పి మనస్సు మార్చుకొని అంటే రక్షణ పొందని వారి స్థితి అంటే మారు మనసు పొందక, మనసు మార్చుకోకుండా రక్షణ పొందని వారి హృదయం ఎలా ఉంటట అంటే బహు చెడ్డగా ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ ఆ అపవిత్రాత్మ చేత విడిపించబడిన తర్వాత ఆ వ్యక్తి చని మారు మనసు పొంది రక్షణ దేవునికి ఆ హృదయంలో చూపేవారు. కానీ అలాగే చేయకుండా ఉంటే మరి చెడ్డగా ఉంటే ఆ హృదయం మరి చెడ్డగా దురాత్మలు ఏం చేస్తుంట మరి 7 ఆత్మలను తోలుకోవచ్చు. అందుకే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు. మొదటి పేతురు పత్రిక 5:8లో మీ విరోధైన అపవాది గర్జించడం వల్ల ఎవరు అవకాశం ఇస్తే ఎవరి జీవితంలో ప్రవేశించడానికి అపవాది అంటే ఎలా ఉన్నాడు? అపవాది మన అవకాశం ఇస్తే మన జీవితంలో అన్ని ప్రవేశించడానికి కాసులు మెచ్చుంటాడు అపవాది. ఎక్కడ అని? మన దగ్గరే. మన అవకాశం ఇస్తే తక్కువ ప్రవేశించడానికి అవకాశం దొరకగానే తక్కువ ప్రవేశించి మనం పాడు చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. కనుక అలాగే లోక 22:3లో ఏం చేస్తున్నాడంటే అక్కడ యోధ
చూడండి, ఈ ఎప్పటి నుంచో చూస్తుంది యేసు ప్రభు శిష్యులను సాతాను. ఎవరు నాకు చోటిస్తారా, ఎవరు ఉదయంలోకి వెళ్తాకి సమయం దొరుకుతాదని ఎదురు చూస్తూ దొరికింది. ఆ యోధా మనస్సులో స్థానం దొరికింది. తక్కువ అందునే అటు వెంటనే సాతాను యోధాలో యోధా సాతాను ప్రవేశించాడు. కనుక అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుందని సాతాను అని చూస్తాం. అందుకే అన్నాడు, ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మీ చెంతకు చేరాడు చెలిగాడు. మెలకువగా ఉండండి మీలాగా మీ వీధికి ఉన్నది కనుక. అందుకే చూడండి, దైవజనం రాశారు, ప్రభువు దూతల్లో పరలోక పురుషులను ఎప్పుడు మనం పరిచయం చేస్తున్నారు అని దైవజనం రాసినప్పటికీ ప్రభువు దూతలతో పాటు ఈడు కూడా ఏం చెప్తారు, ఎప్పుడు అవకాశం వస్తుందా ఈ మనుషులు వెళ్ళడానికి సమయం చూస్తూనే ఉంటాడట. ఏదో దాంట్లో కూడా దొరక రానమంటాడు, దొరికామా ఇక విడిచిపెట్టాడు. కనుక వేస్తున్నాడు. అలాగే సాతానిక శక్తికి వీలుకొచ్చి గత 3వ ఆదివారము ధ్యానించాం. వాడు ఎలాంటి వాడు ఏం చేస్తాడో వాడు గుణాలు ఏంటో మనం ధ్యానించిన వాడు. అలాగే ఈ దినము సాతాను వశపరుచుకున్న అని పేతురు గురించి మనం ధ్యానించాం. సాతాను వశపరుచుకున్న పేతురు గురించి. అసలు ఈ సాతాను పేతురు వశపరుచుకున్నాడు, కానీ అసలు ఈ పేతురు యొక్క లక్షణాలు ఏంటి? అసలు పేతురు యొక్క లక్షణాలు ఏంటని చూస్తే, పేతురు సాహసముగా ధైర్యశాలి. పేతురు సాహసముగా ధైర్యశాలి. మత్తయి సువార్త 14:28 చూస్తే, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. ఇక్కడ ఏమన్నాడు? అయ్యా, నీళ్ళ మీద నడిచేది నీవే అవుతే, నేను నమ్ముకున్న నా ప్రభువే నీవే అవుతే నేను కూడా నడుచుతాను. మనం అనగలమా? అయ్యా, నన్ను రక్షించుకున్న రక్షకుడు నీవే పునరుత్థానం పొందావు, నేను పునరుత్థానం పొందగలను అనగలమా? అదే ప్రభు ఏం చెప్తాడు, అందరూ మారు మనసు పొందాలి, పునరుత్థానం చెందాలని చెప్తే మనం యత్నం చూస్తాం, ప్రయత్నిస్తుంటాం అంటాం. కానీ ఏంటంటే, అయ్యా నీవే నేను మారు మనసు పొందుతాను, పునరుత్థానం చెందాను అనగలవా? కానీ ఈ పేతురు యొక్క ధైర్యం అలాంటి సాహసం ధైర్యం అంట. వెంటనే అక్కడ ఆ నావలో ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. కానీ ఎవరికి లేని ధైర్యము ఎవరికి వచ్చింది? అయ్యా, నీళ్ళ మీద నడిచి నీవైతే నేను అంత గొప్ప ధైర్యశాలి అని ధైర్యశాలి. అలాగే సంతాపము ప్రేమ కలిగిన వాడు, సంతాపము ప్రేమ కలిగిన వాడు యోహాను సువార్త 13:9. రెండోది దుడుకు ప్రవక్తన కలిగిన వాడు, దుడుకు ప్రవక్తన కలిగిన మత్తయి 16 మూడోది పిరికి స్వభావం కలిగిన వాడు, కొన్నిసార్లు పిరికి స్వభావం కలిగిన వాడైనాడు. మత్తయి సువార్త 14:30 నాలుగోది స్వార్థాపేక్ష లేనివాడు, మత్తయి సువార్త 19:27. ఆరోది ఆత్మీయ దర్శనం గలవాడు, యోహాను సువార్త 6:60. చూడండి ఒకసారి, యోహాను సువార్త 6:28. ఎవరైనా ఆత్మీయ ఎవరి దగ్గరికి వెళ్తావి? నీవే నిత్యజము మాట్లాడగలవాడు, నీవే దేవుడు పరిశుద్ధుడు అని, నీవే దేవుడు అని ఎరుగుదాం అని చెప్తున్నాడు. ఎవరన్నా? పేతురు. ఇంకెవరైనా చెప్పగలరా? ఆత్మీయ దర్శనం అయినా ఆయన యొద్దకు వచ్చిన, భూలోకానికి వచ్చిన క్రీస్తు ఎలాంటి వాడో ఇంకొకటి అంటాడు, నీవు నిజముగా సజీవుడవు దేవుని కుమారుడు మేము నమ్ముచున్నాం. ఇది పేతురు మాటలే. కనుక అలాగే ఇంకోటి, లోతైన మర్మములు తెలుసుకున్నాడు ప్రయాసపడేవాడు, మత్తయి 15:16. అలాగే 8వది, క్రీస్తుపై గల విశ్వాసమును 2 సార్లు బయలుపరచుకుంటాడంట. మత్తయి సువార్త 16:16, యోహాను సువార్త 6:69. అంటే ఇంకొకటి, భయముతో క్రీస్తును ఎరగనని నా వాడు, మార్పు ధైర్యశాలి, ప్రేమ కలిగిన వాడు, దుడుకు ప్రాప్తం గలవాడు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. కానీ ఆఖరికి ఏమయ్యాడు?
సాతాను వశం అయిపోయాడు. కానీ సాతాను ఈ పేతురు పట్టుకోవడానికి ఏంటంటే ఎక్కడో చిన్న చోటించుంటాడు. ఏమండి, కొంతమందికి ఇంత చూడండి చల్లగా దూరి అల్లుకుపోతుంటారు అండి. అలాగా సాతాను గారి ఇంత చోటు ఎలాగంత చూడంత చాలు మన హృదయంలోకి అల్లుకుపోతాడు. ఈ పేతురు ఎక్కడ దొరికిందో అండి ఎంత చోటు దూరంగా అల్లుకుపోయాడు. కానీ అలాగా ఎంత గొప్ప లక్షణం కదా అండి. పేతురంట ఇలా పడిపోవడానికి, ఆయన ఎవరో ఎరగనని చెప్పడానికి, ఆయన పతనం అయిపోవడానికి కారణాలు 7 కారణాలు ఉన్నాయంట. ఏంటండి, పేతురు ఇంత గొప్ప లక్షణములు కలిగిన పేతురంట నేను ఆయన ఎవరో ఎరగనని ముమ్మారు చెప్పడానికి పతనం అయిపోవడానికి కారణాలు గొప్ప కారణాలు ఏమున్నాయి. ఏంటంటే ఒకటి గొప్పతనం. ఏంటండి గొప్పతనం. మత్తయి 26:33 అండి. గొప్పతనం నేనే అనేది గొప్పతనం. మత్తయి ఈ విషయమై అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడు అభ్యంతరపడినాను ఆయనతో చెప్పగలను. ఇక్కడ అండి మీరు నా విషయంలో అన్నాడా అండి, ఏమన్నాడు అక్కడ, మీరు నా విషయంలో అభ్యంతరపడదు అంటే అయ్యే ఎవరు పడితే నాకేంటి, నేను అభ్యంతరము అంటే గొప్పతనం. గొప్ప చెప్పుకున్నాను నేను అభ్యంతరం. ఎవరైనా పడితే పడవచ్చు, నేను మాత్రం గొప్పతనం చెప్తున్నాను. రెండవది అజాగ్రత్త. అదే అధ్యాయంలో 40 వచనంలో అజాగ్రత్త 26:40 మత్తయి సువార్త 26:40. ఆయన మరలా శిష్యులకు వచ్చి వారు నిద్రించు చూచి ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా, ఈ శోధనలో ప్రవేశించుకున్నాను. అజాగ్రత్త నిద్ర. ఆయన ఏమన్నాడు, మెలుకోకుండా ప్రార్థన చేయండి. కానీ అజాగ్రత్త వల్ల మరి పతనం కలిపడం. మూడవది దుడుకుతనం. నాలుగవది దూరం నుండి ఎంబడించుట. మత్తయి సువార్త 26:7. అది దుష్టు చెంత కూర్చుంటాడు. యోహాను 18:20. బహిరంగంగా ఎరువు ననుట. యోహాను 18:20. శపించుకున్నట్టుకు పొట్టి పెట్టి ఉంటారు. మార్కు 14:70 వచ్చినారు. ఇలాంటి ఈ కారణాల చేత పేతురంట గొప్పవాడని వెళ్ళిన పేతురు నీవు నా బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను, నీకు పాతాళలోకపు తాళపు చెవులు అని పరలోకపు ఎంత గొప్పదండి అండి. పేతురు దేవుడు ఈ ఎంతో మంది ఉండగా పేతుర్నే ఎందుకు ఎత్తుకున్నాడు అని తన బంధువు అధికారం కలిగిన వాడు, పలుకుబడి కలిగిన జబదే కుమారులు యాకోబు యోహానులు అనగా పేతురికే నువ్వు బండవంటి వాడు, నీ మీద నా సంఘాన్ని పరలోకపు తాళాలు చెవి నీకు ఇస్తాను, నీ ఎదుట పాతాల ద్వారా నిలబడాను అని చెప్పాడు. పతనం ఇవ్వడం కాలం అంటే ఈ 7 కాలం. మనలో చాలా మంది క్రైస్తవులు ఇలాగే అనుకుంటారు, నా ఎంత గొప్పవాడు లేదు, నాకంటే గొప్పగా ప్రార్థన చేసేవాడు లేడు, నాకంటే బాగా బోధించేవాడు లేడు, నాకంటే ఇది సంఘాలు కట్టేవాడు ఎవరు లేరు, నాకంటే ఇంత పరిచయం చేసేది ఎవరు లేడు. గొప్పగా అనుకుంటున్నా మన పతనానికి అదే పతనానికి దారి తీస్తాడు. నేను అనే స్థితి కనుక విశ్వాస ఈ అంతటి పేతుడిని నేను శాతం ఎలా పడేసాడు, ఆఖరికి ఆయన ఎవడో ఎరగని చెప్పేసి. కానీ ఈలో మరి ఒక గొప్పతనం ఉంది ఏంటంటే ప్రత్యత్తాపము. ఏమన్నది 3:3 ఆయన ఎరువుని చెప్పగానే యేసు పేతురు వైపు చూడగానే ఆయన అన్నాడు, దావీదు భక్తుడు అన్నట్టు అండి, నీ ముఖ కాంతలో నా హాస్య పాపను కనబడుతుందని చెప్పిన రీతిగా యేసు ప్రభు ముఖంలో పేతురు అపరాధంతో కనబడుతున్నాడు. ప్రత్యత్తాప హృదయుడై ప్రభు నన్ను క్షమించమని ఏం చేశాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. కానీ యోధ వేడుకున్నాడా, యోధ వేడుకున్నాడా, వేడుకోలేదు. కనుక పేతుడిని వేడుకున్నాడు కనుక పేతుడిని మళ్ళా దేవుడు బలపరిచాడు. కనుక గొప్పదైన కార్యాలు, బలమైన కార్యాలు పేతుడంట జరిగించినట్లు చూస్తున్నాం. ఏంటంటే యేసు ప్రభు మరణాంతరం పునరుత్థానం తర్వాత పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై అనేక అద్భుతాలు చేశాడంట. ఏం చేసండి,
కుంటి వాణిని స్వస్థపరిచాడు. పుస్తకం 3:7 మధ్యాహ్నం 3 గంటలు అని. రెండవది ఒక దినము నుండి 3,000 మందిని రక్షించాడు. మూడవది అపవిత్రాత్మ చేత పీడించుకొచ్చిన వారిని రోగులను స్వస్థపరిచాడు. అపోస్తలుల 5:5. అననీయను స్వస్థపరిచాడు. అపోస్తలుల కార్యాలు 9:34. అలాగే తబితాని కుమార్తెను ప్రాణంతో లేపాడు. అపోస్తలుల కార్యాలు 9:40. అలాగే పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మ పొందిన పిదప పండగ మారి క్రీస్తు ప్రవచనను నెరవేర్చాడు. అపోస్తలుల కార్యాలు 1:8 అని క్రీస్తు ప్రవచనము నెరవేర్చాడు. ఏంటి క్రీస్తు ప్రవచనం? నా బంధువులు నీ మీద నా సంఘాన్ని యోహాను సువార్త 1:42, మత్తయి 16:19 యొక్క ప్రవచనం క్రీస్తు ప్రవచనం ఉంటాయి. అలాగే ధైర్యముతో వారికి జవాబిచ్చుట. ఈ మతాధికారులు శాస్త్ర పరిస్థితులు ధైర్యముతో జవాబిచ్చాడు. పుస్తకాలు 4:19, 5 అధ్యాయం 28, 29, 29, 40, కనుక విశ్వాస కనుక మన మానవ బ్రతుకుల విశ్వాసంలో పశ్చాత్తాపం అనేది మొదలు ఉండాలి. రెండవది నేను అనేది గొప్పతనం ఉండకూడదు. సాతానుకు చోటిచ్చామా? అసలు సాతాను కూడా పడుకోవడం కారణం ఏంటండి? అపోది ఎక్కడ ఉండేవాడు? దేవుడు కూడా కొద్దిగా తక్కువ ప్లేస్లో ఉండేవాడు. దేవుడు ఆరాధించు. అలాంటి అపోది అక్కడి నుండి కిందకి పడవదే కూడా కారణం ఏంటండి? నా ఎంతలో వాడలేడు, అన్నీ నేనే చేసేస్తున్నాను, ఈ దేవలోకంలో ఉన్న పనులన్నీ నేనే చేసేస్తాను ప్రభు. దేవుడి పనులన్నీ దేవతలు వేస్ట్ నేనే. అలాగే క్రైస్తవ జీవితంలో మనం అనుకోవాలి, నా వల్లే కలిపి నేనే చేస్తున్నాననే మాట ఎప్పుడు మనలో కనుక చూడు. ఒకసారి అనుకున్న దైవజనం వచ్చి నీవంత గొప్పవాడు అబ్బాయి అని బట్టి అయ్యగారు ఎంత బతుకుంటారు? ఆ రోజంతా బాధపడతారు. మరి నాలో ఏ గొప్పతనం అంటే అయ్యగారు ప్రభువు చేత గొప్పవాడు అనిపించుకున్నాడు. తగినవారే కానీ నేను ఎంత తగ్గించు ఆ గొప్పవాడు అనిపించుకున్నామా పడిపోయాను. కనుక అలాంటి స్థితి మనలో కనుక దేవుడు విశ్వాసం. ఈ దినము మన పారిపోయిన క్రీస్తు 32 వచ్చిన అంటున్నాడు. 37 వచ్చిన సీమోను ఈ దినము ఆయన 2 మార్లు పేతురు పేరును పలుకుట అంటే వేదనకరమైన పలుకులు. ఈ బైబిల్ గ్రంథంలో ఈ 2 పలుకులు చాలా దుఃఖంగా పడుతుంది. ఒకటి ఆది కాండములో అబ్రహామా 22 అధ్యాయం. 3:4 మోషే నిలిచిన స్థలము మత్తయి 23:30 యెరూషలేమా ప్రవక్తను చంపుదామా అన్నాడు. మూడవది ఈ లోక 22:30 సీమోను అపోస్తలుల గారి 9వ అధ్యాయంలో సౌల నేల. ఇర్మియా గ్రంథములో ఏమిటంటే 22:20 దేశమా అని ప్రవక్తని ఇరిమిగా ఆలోచించారు. ఆదికాండం 46:2 యాకోబు అని 2 సార్లు పిలిచాడు. మొదటి సమయం 3 మందిలో సమూయేలు పిలిచాడు. లోక 10:47 మార్త ఎలా వచ్చింది. తదుపరి మత్తయి 27:40 ఏలి నా దేవా. మొదటి రాజుల గ్రంథము 13:3 బలిపీఠమా అని అమ్మవారు. ఇవన్నీ వేదనతో కూడిన మాటలు. కలుగు విశ్వాస నిక్రీస్తు కొరకు వెంబడించు, క్రీస్తుని వెంబడించడం మన విషయంలో దేవుడు వేదనగా పలికే స్థితికి ఎవరు మనం ఏం చేయడం? మొదట అపవాది సోదరు ఉంటే క్రీస్తుని కలిగి ఉంటే క్రీస్తుని లేదా దేవుడి ప్రత్యేకత హృదయం కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యము చేయగలరు. కనుక విశ్వాస ఇలా 32 వచ్చిన సాతాను మిమ్మల్ని కోరుకున్నాడు అని చెప్తూ నీ నమ్మక తగ్గుకోబడట్టు నేను నీ కొరకు వేడుకుంటుని. చూడండి ప్రవచనం చెప్తున్నాడు, తదుపరి జరిగే కార్యం కూడా చెప్తున్నాడు. మిమ్మల్ని కోరుకున్నాడు పేతురు, కానీ నీ నమ్మిక తప్పుకోబడంటే
నాయన నీకున్న నమ్మిక విశ్వాసం తప్పుకోమన్నట్లు నేను నీ కొరకు ఏంటంటే ఏమన్నాడు అక్కడ, మీ కొరకు నేను నీ కొరకు వేడుకుంటే పేతురు గురించి వేడుకొనటం మనం చూస్తున్నాం. కనుక సాతాను పేతురు కోరుకున్నాడు, కానీ ప్రభు ఏం చేస్తున్నాడు, పేతురు గురించి మనం చెప్పుకున్నాడు. నా గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారో ప్రార్థన పనులు చేస్తారో ఎవరు చేస్తారు అనుకోకూడదంట. ఎవరు చేస్తారు మంచి ప్రార్థన అంటే ప్రాణులను ఏసై ప్రార్థన చేస్తారు. యోహాను సువార్త 17:10 అంటున్నారు చూడండి. యోహాను సువార్త 17:17 యోహాను సువార్త 17 వచ్చిన 17 నేను మీ కొరకు వేడు నాకు అనుకరించిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. 17:9 నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. నేను వారి కొరకు ప్రార్థన చేయించు. అంటే నీవు నాకు అనుగ్రహించిన వారందరి కొరకు ప్రార్థన చేయొచ్చు. కనుక మనము శ్రమ, శోధన, వేదన వచ్చిన ఏంటంటే భయపడకూడదు. అంటే శిలువనాథన్ని ప్రభువు విడువక ఆయనలో జీవించాలి. ఎందుకంటే మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఏమా ఎవరు ప్రార్థన చేస్తారు? నా గురించి ఎవరు చేస్తారండి, మాంసం నెరవేరు చేస్తారు. దేవుడు అన్నాడు, నీవు నాకు అనుగ్రహించిన వారందరూ కొరకు అంటాడు. అంటే ఆయన వారిలో మనం ఉన్నామా లేదా, ఆయన ప్రార్థన మనం ఉన్నాం కనుక జనం సజీవులుగా ఉన్నాం. కనుక విశ్వాసాలు ఎంత శ్రమ వచ్చినా, ఎంత సోదరు వచ్చినా, ఎన్ని నెలలు వచ్చినా మనం ఆయనని ఏంటంటే విడిచిపెట్టకూడదు, వదిలిపెట్టకూడదు. అలాగూ చేస్తే ఏం చేస్తాడా, వదిలిపెట్టుకుంటే ఆయన మరొకటి నిత్యం ప్రయత్నిస్తాడు. ఎన్ని శ్రమలు మనం జయించిన అట్టి కృప అన్ని శిలువనాథుని యేసు వరకు అనుకరించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్న రాష్ట్రంలో